కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంట వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. టేస్టింగ్ సాల్ట్ వాడకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతమందికైనా చేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లో అన్నీ ఉంటాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకుంటాం అనుకోండి, అంత టేస్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ వాడేస్తారు కాబట్టి మనకి అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకున్నామంటే కడుపు నిండుగా తినచ్చు. మన ఇష్టం, మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా ఒకసారి నేను ఎలా చేశానో మీరు కూడా చూసి మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో కొంచెం ఎక్కువే ఉందన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాము. మనం బయట తీసుకుంటే చికెన్ ఓన్లీ బోన్లెస్సే ఉంటుంది. మనకి అలాగే ఇష్టమైతే అలాగే చేసుకోవచ్చు. నేను బోన్తో కూడా చేసుకున్నాను అనమాట. అందులో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్ వేసాను అనమాట. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను, 1 స్పూన్ అయితే. తర్వాత దీన్ని మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ కూడా కొంచెం వేసుకుని అందులోనే కొంచెం అంత పెరుగు, కోడిగుడ్డు వేసుకొని మనం దీన్ని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని ఒక అరగంట అయినా ఉంచుకోవచ్చు. అలాగా ఉంటే బాగా చికెన్ బాగా మెత్తబడి మనకు ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క అయితే బాగుంటుంది. మనకు బయట కొనుక్కున్నప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది కదండి. ఈ టైప్ టేస్ట్ అయితే రాదు మనకు చికెన్ ముక్క. మనం చికెన్ ముక్కలు గమ్ముని తీసి పక్కన పెట్టేస్తాం. అదే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకున్నామంటే చికెన్ చాలా ఇష్టంగా తినేయచ్చు. దీన్ని అరగంట తర్వాత తీసి మళ్ళీ ఇలా కలుపుకొని ఒకసారి ఆయిల్ వేసుకొని మూకుట్లో చక్కగా ఇలాగా పకోడీ కింద అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే 2 ట్రిప్పులు అయితే వేయించాను దీన్ని. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. చక్కగా చికెన్ కూడా ఉడుకుద్ది. అలాగైతే ఇందులో కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కనబడుతుందని. చూసారు కదా చక్కగా ఏ కలర్ ఆ కలర్ అయితే వచ్చేసింది కదా మనకి. ముక్కలు కూడా అయితే చక్కగా వేగినాయి, ఉడికినాయి. దీన్ని మనం గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ ఏదన్నా వేసుకుని ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఒక ప్లేట్లోకి అయితే మనం వేసేసుకోవచ్చు. ఇది ఇలాగే చికెన్ మనం 2 సార్లు కూడా వేగించేసుకోవచ్చు. చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా చక్కగా ఎంత బాగుందో. బాగా వేగిపోయింది కూడా చికెన్ పకోడీలా బాగుందండి. ఇది టేస్ట్ అయితే ఎద్దరిపోయింది అన్నమాట చికెను. ఇలాగే రెండోసారి కూడా మనం మళ్ళీ ఉన్న చికెన్ కూడా అలాగే వేసేసుకుని వేగించేసుకోవాలి. ముందు చికెన్ అయితే మనం వేగించేసుకుని పక్కన పెట్టుకుంటే మనకు వేరే కూరగాయలు అన్నీ మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అలా తీసేసుకుని రెండోసారి కూడా మనం వేసేసుకుంటామే. చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది కదండి. దీన్ని మనకు కావాలంటే చిన్న చిన్న పీసులు కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా వెల్లుల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ మనం రెడీగా అయితే పెట్టుకున్నాం. కోడిగుడ్లు కూడా వేసుకోవాలన్నమాట. ఒక 5 కోడిగుడ్లు అయితే వేసాను నేను. అన్నం అయితే ఉడికించుకుని పెట్టుకున్నాను నేను. 1/2 కేజీ రైస్. అది కొంచెం పొడి పొడిగా మనం రైస్ అయితే ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవటంలో ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది పొడి పొడిగా. ముందుగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేగించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవటంలో మనకి చాలా కమ్మగా ఉంటుందండి. అందుకే నేను వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసాను. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇందులోనే ముందుగా కోడిగుడ్లు కూడా మనం ఇలా వేసేసుకోవాలి. పెద్ద మూకుడులు ఉండి ఇలాగా ఇనప మూకుడు చక్కగా పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అనమాట. ఇరికి లేకుండా ఖాళీగా చేసుకోవచ్చు మనం. ఇలా గుడ్డు అయితే చక్కగా వేగినాకుండి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నీ.
సిమ్లో పెట్టుకోకూడదు, మగ్గకూడదండి. ఇవి చక్కగా పచ్చి పచ్చిగానే ఉండాలన్నమాట. బాగుంటుంది అప్పుడు ఫ్రైడ్ రైస్ మనకైతే. తర్వాత మనం ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. చికెన్లో సాల్ట్ ఉంటుంది కదా, ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని వేగించుకోవాలన్నమాట. కూరగాయలు అన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. అవసరమైతే మళ్ళీ చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసాను అనమాట. రైస్ వేసేసుకుని మనం ఎంత సరిపోద్దో అంత రైస్ అయితే వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇంకో గరిటెకి ఇంకో గరిటె సాయం పెట్టుకుంటే చక్కగా రైస్ అయితే బాగా కలిసిపోద్ది అనమాట. దీంట్లో కొంచెం కారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కదండి. ఇష్టం లేకపోతే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కారం తినాలి అనిపిస్తే కారం అయితే వేసుకోవాలి. చాలామంది వైట్గానే తింటారు, కారం అయితే తింటారు కాబట్టి పచ్చిమిర్చితోనే సరిపోద్ది. ఇలాగ సాస్ కూడా కొంచెం వేసుకుని కలిపేసుకోవటమే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో చికెన్ ఫ్రైడ్ రైస్. మనం బయట తిని మన పొట్టలన్నీ పాడు చేసుకుని కన్నా శుభ్రంగా ఇలా ఇంట్లో చేసుకుని తింటే పిల్లలతో సమితి అందరం ఫ్యామిలీ హ్యాపీగా అయితే తినచ్చు. మనం ఏది చేసుకున్న ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. బయట ఫుడ్లు మానేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి ఫుడ్లు మనం ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. చూసారు కదా లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసేసాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఇంకా కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది ఇలాగా మనం దించేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకున్న రైస్ కొంచెం ఫ్రై అయిపోద్ది. అందుకే గ్యాస్ కట్టేసుకుని మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని చక్కగా కీరా దోశ, ఉల్లిపాయ, నిమ్మకాయ అన్నీ పెట్టుకొని కొంచెం పెరుగు పెట్టుకొని తింటే అదిరిపోద్ది అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.